కోకిలమ్మ చకచకమంటూ చూడరే వన్నెల కోనసీమ వెన్నెల చందమామ కన్నెల జంటలు కానరే రామ లక్ష్మణులమ్మ వీరు మగవల మాదిరిగా దిగి వచ్చినారు సత్యభామలు పిడి వంటి తీరు అక్క చెల్లెళ్ళ కోసలైన పేరు పువ్వు పూసేను నీటిలో మరు పువ్వు వికసించు తోటలో తమ తీరు వేరైన ఆటలో ఒకటే కథ తీరం విధి గూటిలో ఆలాపన ఒకరికి ఆవని గీతం గమకపు గమనం ఒకరికి ప్రియ సంగీతం రాగాలు వేరైన గానం మనోహరం విడలేను కలనైన చెల్లెలి అనుబంధం విరబోసే తన నవ్వే నామదికానందం కలకాలం మిగలాలి మన ఈ అనురాగం చరితల్లో చదవాలి చెదరని మన స్నేహం ఇద్దరు అమ్మాయిలని ముద్దుగా అందరూ అన్నా నిజానికి ఒకే పదం ఒకే విధంగా అమ్మా నాన్న అన్న తోడుగా మనతో ఉన్నా అంతకన్నా మిన్నలేదుగా మరు జన్మలిన్నైన ఇదే వరం నిరంతరం తననన్నా ఆహా తననన్నా తననన్నా ఆహా తననన్నా. మీరంతగా బతిమలాడుతున్నారు కాబట్టి నా కవిత్వం విని అర్థం చేసుకునే శక్తి ఇక్కడ ఉన్న పిల్లలకి లేదని మా సూర్యబాబు చెప్తున్నాడు కాబట్టి నేను మనసు మార్చుకున్నాను. రా అర్జున్, ఇక్కడ అసలు కిక్కే లేదురా, వెళ్దాం పదా. రే ఎక్కడికరా వెళ్ళేది? ఇక్కడ ఇంత థ్రిల్లింగ్ గా ఎక్సైటింగ్ గా ఉంటే ఏంట్రా థ్రిల్లింగ్? తాగడానికి కూల్ డ్రింక్ ఉంది కానీ దాంట్లో కలపడానికి మందు లేదు. వెళ్దాం పదా. రే లేదురా, నేను చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నాను. ఇక్కడ ఇంపార్టెంట్ పని ఏంట్రా? ఫుల్ బోరింగ్ గా ఉంది. వెళ్దాం పదా. వెళ్దాం పదరా. రారా. రే ఆగండ్రా. పదా. కాకపోతే నాలో కత్తి లాంటి కవి ఉన్నట్టే మా స్నేహలో పీసీసీ లాంటి సూపర్ సింగర్ ఉంది. మా పనులో అద్భుతమైన శోభా నాయుడు లాంటి డాన్సర్ ఉంది. కాబట్టి నా కవిత్వాన్ని మా స్నేహ పాట రూపంలో పాడితే మా అపర్ణ దానికి డాన్స్ చేస్తుంది. ఆ స్నేహ కమ్ము కమ్ము అలా వద్దండి, ఎలా రావాలి మరి? ఇదిగో పిల్లలు చెప్పడు మరి, చెప్పరా లేకపోతే మరి నా కవిత్వం వదలా. పాడు స్నేహ, పాడు. వెళ్ళు. దా దా ఆనందమానందమే గోపాలని లీలలానంద
తలచిన ఓ నంద గోపాల కృష్ణ నంద గోపాల కృష్ణ నీ నగుమోము కనగాని పరవశమునబడి మనసు వశము చెడి ఆనందమానందమే గోపాల నీలీలలానందమానందమే నిన్ను తలచిన వలచిన ఓ నంద గోపాల కృష్ణ నంద గోపాల కృష్ణ నీ నగుమోము కనగాని పరవశమునబడి మనసు వశము చెడి ఆనందమానందమే హలో ఈడు ఒకడు ఈ టైంలో మిసిడిగాలు మీద మిసిడిగాలు ఎత్తున్నాడు. మదిలో ఏదో మొదలయ్యేనే నెమ్మదిగా నన్ను నేను ఇదిగో శేఖరం, నా ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయింది. ఒకటి మిసిడిగాలు ఎత్తున్నాడు, అర్జెంట్గా ఫోన్ ఇవ్వు, అడిగి ఫోన్ చేస్తా. అన్నది నా తలపు ఇప్పుడేం పని ఇచ్చింది వీడికి ఇన్ని మిసిడిగాలు ఎత్తున్నాడు? సోకని ఫోన్ చేస్తుందండి. శేఖరం వీడు ఇప్పుడు మాట్లాడే పరిస్థితి లేడు. సర్లే మనమే మాట్లాడే విషయం ఏంటో కనుక్కుందాం. సుకన్య, నేను నాయుడు బాబుని. ఏంటి ఫోన్ నా దగ్గర ఉంది అనుకుంటున్నావా? ఏం లేదు, ఇందాక మావాడు ఒకడు తెగ మిసిడిగాలు ఇచ్చేస్తుంటే నా ఫోన్లో బ్యాలెన్స్ లేక శేఖర్ ఫోన్ తీసుకున్నాను. సర్లే, మా ఆయనకు ఒకసారి ఫోన్ ఇవ్వు. శేఖరమా? శేఖర్ ఇప్పుడు మాట్లాడే పరిస్థితి లేడు. లోపల ఎంజాయ్మెంటో ఎంజాయ్మెంట్. ఏంటి ఎంజాయ్మెంటా? బలుడిదే నువ్వు చూకని నువ్వు ఎంజాయ్మెంటా అని అంత సింపుల్ గడుదు ఏంటి? బేబత్సం బేబత్సం ఎంజాయ్మెంట్. ఆయన నువ్వు కూడా రావాల్సింది కదా సుకన్య, బాగా ఎంజాయ్ చేసేదాన్ని నువ్వు కూడా. ఇక్కడైతే డ్యాన్సులు తైతేకలు ప్రోగ్రాంలు అబ్బబ్బబ్బబ్బ నాయుడు ఎలా చేసాడు అలా చేసాడు ఊరు మొత్తం తెగ మెచ్చేసుకుంటారు అనుకో. చూడడానికి రెండు కళ్ళు చాలు నీకు. గుడ్లో ఎంటర్టైన్మెంట్ ఏంటి? గుడేటి ఇది కోనసీమ క్లబ్ కదా. సరే సరేలే, ఇందాక నుంచి మా ఊడు తెగ మిసిడిగా ఇచ్చేద్దానని చెప్పాను కదా, ఆడికి ఫోన్ చేయాలి నేను. నువ్వు పెట్టే చెప్తాను. జాగ్రత్త నేను చెప్తానులే. నాకు అబద్ధం చెప్పి క్లబ్కి వెళ్తారా? ఉండండి, మీ పని చెప్తాను. డ్రైవర్ డ్రైవర్ మేడం, కార్తీ. అలాగే మేడం. మదిలో ఏదో మొదలయ్యేనే నెమ్మదిగా నన్ను నేను మరచు తప్పనే నదిలా సాగిపోవాలనే అన్నది నా తలపు తమకు తోడుగానే. ఇది వయసు చోపంగు యవ్వనమా, విధి వరుడు తోడైతే పూవనమా, నీరాక ఏ లోక భావనమా పరమా, నిలవంకలేనట్టి అంబరమా, నా వంకను లేక సంబరమా, నీ జంట నా జన్మకి వరమా తరమా. రారాజ రారాజ నీరాజ నీరాజ లాలని మల్లిచరానందమానందమే. సూపర్ బ్రా. హ్యాపీయా? ఫుల్ హ్యాపీ అన్నయ్య. థ్యాంక్ యూ అన్నయ్య. సౌండ్ ఎక్కడన్నయ్య?
అక్కడ ఇక్కడ మీ 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 దెబ్బలు ఏమైనా తగిలాయా? ఆల్ రైట్ ఆల్ రైట్ సూపర్. వెళ్దాం పదండ్రా. శాఖరు ఇదిగా నీ ఫోన్ థ్యాంక్స్. అన్నట్టు మీరు ఇక్కడికి వస్తారంటే ఇంట్లో మీ అడిగి చెప్పలేదా? చెప్పలేదు. ఏం లేదు, ఇందాక ఫోన్ చేసింది, నేను చెప్పానులే, కంగారు పడకు. ఏం చెప్పావు? ఏం చెప్తాం, క్లబ్కి వచ్చామని చెప్పాను. అమ్మా అపర్ణ, బయలుదేరదామా? ఒక్క నిమిషం అన్నయ్య. అపర్ణ, బయలుదేరదాం రా. ఏమన్నయ్య? ఏం లేదు, ఏం లేదు, మాట్లాడు. తొందరగా వెళ్ళవయ్యా బాబు. ఇదిగో అవతల ఫంక్షన్ కాస్త అయిపోతుంది, లైట్లు పూర్తిగా ఎరగట్లేదు, బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది, నాకు బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది. ఈ లైట్లు భలే సతాయిస్తున్నాయండి. ఒరే తిని ఒళ్ళు మాత్రమే కాదురా, బుర్ర కూడా పెంచాలరా. ఇలాంటివి చేయాలంటే నాలా కాస్త తెలివితేటలు ఉండాలి మరి. తప్పగా ఇది కరెంట్ ఉండో. ఓయ్ నా ఐడి బావ ఎక్కడ? నా ఐడి బావ మనకు అన్ని తెలుసు. తప్పగా ఇప్పుడు చూడు. అయ్యి బాబు మొత్తం పోయింది. మీకు అన్ని తెలుసు కదండి. చూడు మొత్తం చూడు. మాకు తెలుసులేండి. ఇదేంటి అంతా చీకటిగా ఉంది? కళ్ళజోడు పెట్టుకోలేదు కదా, అసలేవీ కనబడడం లేదు. ఇదిగో బాబు, ఇలారా. నమస్తే అమ్మా, ఏంటి ఎలా వచ్చారు? ఇక్కడేదో ఫంక్షన్ జరుగుతుందంట కదా. ఏం లేదమ్మా. మా ఆయన వాళ్ళు వచ్చారంట కదా. ఏం లేదమ్మా. ఆ, ఏం లేదు. అలాగే అమ్మా. నాయుడు బాబు అలా చెప్పాడేంటి ఇందాక, కానీ ఇక్కడ అలా ఏం జరగడం లేదు. హలో సార్, మీరు చెప్పినట్టుగానే ఏం లేదమ్మా అని చెప్పానండి. వెరీ గుడ్, వెరీ గుడ్, మంచిది. ఏంటన్నయ్య పరిస్థితి? ఈ రోజు గండం గడిచిందిరా, రేపేం జరుగుతుందో అని టెన్షన్గా ఉంది. ఏంటన్నయ్య, ఏదైనా ప్రాబ్లమా? అబే ఏం లేదురా. ఏం లేదక్క, ఏం లేదు. ఇది కరెంట్ ఉండో. ఓయ్ నా ఐడి బావ ఎక్కడ? నా ఐడి బావ మనకు అన్ని తెలుసు. ఇప్పుడు చూడ. ఇక్కడైతే డ్యాన్సులు, తైతకలు, ప్రోగ్రాంలు, అబ్బబ్బబ్బబ్బ నాయుడు ఎలా చేసాడు అలా చేసాడు, ఊరు మొత్తం తెగ మెచ్చేసుకుంటారు అనుకో. చూడటానికి 2 కళ్ళు చాలా నీకు. గుళ్ళో ఎంటర్టైన్మెంట్ ఏంటి? గుడేటి, ఇది కోనసీమ క్లబ్ కదా. ఒరే నాయుడు బావా, నీ మంచితనం ఉంది చూసావు. ఏదో సింపుల్ సీన్ అనుకున్నాను రా అన్నయ్య. అయ్ బాబోయ్, మొత్తానికి రాజమౌళి రేంజ్ లో పెద్ద యాక్షన్ సీన్ చేసావు. అవునే జల్లాయ్, సునామీ మీద సినిమా తీస్తే సర్వం కోల్పోయినట్టు, ఒడియాలు ఎండబెట్టిన రోజు వడగలవాడ పడిపోయినట్టు అయిపోయిందా పరిస్థితి. పోలిక పరమ చండాలంగా ఉందిరా అన్నయ్య. నువ్వు చూడాల్సింది పోలికని కాదే, ఫీలింగ్ ని. బర్త్డే ఫంక్షన్ గ్రాండ్ గా ఏర్పాట్లు చేసి, ఓరా నాయుడు బావా
నాడిపో నీకు నువ్వే చాట్రాని అనిపించుకోవాలనుకున్నా అందరి చేత. కానీ ఫోన్లో సొగనికి మ్యాటర్ చెప్పేసి నీ అంత ఎవరు ఇంకోటి లేడురా సామి అని ముఖ్యమైన చేత అనిపించుకున్నాను. ఊరుకోరా అన్నయ్య, ఊరుకో. నీ ఏడుపు చూస్తే ఏడుపుకే ఏడుపు వచ్చేలా ఉంది. ఊరుకో. అంత భయంకరంగా ఉందా? అయితే ఆపేద్దాం. అయినా ఫోన్ అన్నాక మిస్ కాల్స్ రావడం, మంచితనం అన్నాక మిస్అండర్స్టాండ్ చేసుకోవడం చాలా సహజం రా అన్నయ్య. మరీ ఇంత మాత్రం దానికే ఇలా బాధపడిపోతే ఎలా చెప్పు? బాధపడకుండా ఎలా ఉండమంటే సెలవు? 1 కాదు 2 కాదు 4 ఏళ్ళు, 4 years. రెండు ఒకటే రా అన్నయ్య. లేవే, ఏదో కొంచెం ఫోర్స్ ఉంటుందని వాడాం. ఆ 4 ఏళ్ళ నుంచి ఒక డ్యామ్ లా కట్టుకొస్తున్నా నా ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. నా మీద ఉన్న అభిప్రాయం మొత్తం వరదలో కొట్టుకుపోయింది. పర్లేదులేరా అన్నయ్య, ఎక్కడో ఒక చోట ఆనకట్ట కట్టుకోవచ్చులే. నువ్వు లైట్ తీసుకో. బలిదేను నువ్వు లైట్ తీసుకుంటే నాయుడు బాబు క్యారెక్టర్ డార్క్ అయిపోదు. అయినా ఇదే ఆనకట్టలతోనో కనికట్టులతోనో సెట్ అయ్యేది కాదే. మరేం చేద్దామంటావు? ముందు టీ తాగిద్దామే, చల్లారిపోతుంది. అబ్బా, నేను అడుగుతుంది చల్లారిపోతున్న టీ గురించి కాదురా అన్నయ్య, అల్లాడిపోతున్న నీ పసి మనసు తల్లాడడం గురించిరా. ఏం చేద్దామే, వాన వచ్చినప్పుడు గుడి చేసుకోవాలి, బురద అంటినప్పుడే కడిగేసుకోవాలి. అంటే మనకు మాత్రం తెలిసేటి ఏదో ప్రాస బాగుందని వాడిచాను. తాగు, టీ తాగు. అబ్బా, రాసు సంగతి సరే, మరి నీ ప్రయాస సంగతి? దానికి ఒక పెద్ద ప్లాన్ వేసి లేవే. ప్లానా? ఏంటది? టీ తాగు చెప్తాను, తాగు. ఫంక్షన్ బాగా జరిగింది నాన్న. కాకపోతే వదినికి అబద్ధం చెప్పి అన్నయ్య మమ్మల్ని తీసుకెళ్లాడు. అదే నచ్చలేదు. చాలా బాధ అనిపించింది. వదిన కూడా వచ్చుంటే బాగుండేది. బాగుండడం కాదక్క, భీభత్సమైన యుద్ధం జరుగుండేది. ఫ్యాషన్ షో, డాన్స్ షో వదిలేసి అందరూ మన గొడవ షో చూస్తూ ఉండేవాళ్ళు. నిప్పుకి ఆవిడికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదమ్మా. అయినా తెలిసి కూడా తలనొప్పిని బ్యాగ్ లో పెట్టుకుని తీసుకెళ్దామంట వెంటక్క. ఏయ్, నువ్వు చేసిన పనికే అసలు చాలా కోపం మీద ఉన్నాను. దాన్ని కవర్ చేసుకుంటూ ఇలా లాజికల్ మాట్లాడవనుకో, ఖచ్చితంగా కొట్టేస్తాను. చూడమ్మా, నా బర్త్డేని నేను పీస్ఫుల్ గా హ్యాపీగా జరుపుకోవాలని నా మీద ప్రేమతో అన్నయ్య అలా చేశాడు. ప్రస్తుతానికి నేను ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తున్నాను. దయచేసి డిస్టర్బ్ చేయకు. కావాలంటే రేపు నీ బర్త్డే వస్తుంది కదా, అప్పుడు నీకు నచ్చినట్టు నువ్వు కోరుకున్నట్టు అలాగే పిలిపించుకొని చేసుకో. అప్పుడు నీకే తెలుస్తుందిగా సునామీ ఏ రేంజ్ లో వస్తుందో. ప్రస్తుతానికి మమ్మల్ని వదిలే, సరేనా? చూసారా నాన్న అదెలా మాట్లాడుతుందో? అయిపోయింది కదమ్మా, ఇక వదిలే. అది కాదు నాన్న, అలా అబద్ధం చెప్పి మోసం చేయడం తప్పు కదా. ఆ విషయం తెలిస్తే వదిన ఎంత బాధపడుతుంది చెప్పండి. బా, వీళ్ళు ఏ విషయం గురించి ఇంతలా చర్చించుకుంటున్నారో అర్థమే చావడం లేదు. నిజమేనమ్మా, సుకన్య ప్రతి చిన్న విషయాన్ని పెద్దది చేస్తుందని ఆలోచించే వాడలా చేసుంటాడు. ఇక ఈ విషయం గురించి ఆలోచించకు. నాన్న చెప్పింది అర్థమైందిగా, ఇంకేం మాట్లాడుకో. ఏయ్, నిన్ను వదినా, వినిపించట్లేదా? ఇంత కష్టపడకపోతే లోపలికొచ్చి వినొచ్చుగా. నేనంటే దానికన్నా కాస్త కుస్త భయం ఉంది. దీనికి అసలు లెక్కే లేదు. అందరికంటే ముందు దీని లెక్క సరిచేయాలి. అసలు విషయం మర్చిపోయాను. వీళ్ళు ఫంక్షన్ కి వెళ్లారో లేదో తెలుసుకోవడం ఎలా? మన తెలివినంతా వాడి దీని దగ్గర నుంచే విషయం రాబట్టాలి. ఏంటి, చాలా ఆనందంగా ఉన్నట్టున్నావు? ఫంక్షన్ నుంచి బయటకు వచ్చినట్టు లేవే. వాట్ ఫంక్షనా? వాట్ ఆర్ యు టాకింగ్? వాట్స్ ద ఫంక్షన్? జింకను చూసి పులి లేచొచ్చినట్టు దీనికి నన్ను చూస్తే చాలు ఇంగ్లీష్ వచ్చేస్తుంది. అదేంటి, ఏమీ తెలియనట్టు అంత అమాయకంగా అంటున్నావు? క్లబ్ లో జరిగిన ఫంక్షన్ కి వెళ్లారట కదమ్మా,
చెప్తే నేను ఆనందపడతాను కదా. వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? మేం గుడికి వెళ్తే ఫంక్షన్కి వెళ్ళామంటావేంటి? ఎవరు నీకు చెప్పింది? హూ ఇస్ దట్ డర్టీ ఫెలో? ఎవడో పనికి మాలు వెదవా